ఈశ్వరుడు ఎంత ఇచ్చినా ఒకటి మనం దాన్ని తక్కువ అనుకుంటాం, లేకపోతే ఇలా తృప్తి పడొచ్చు, ఇది చాలు అని. దానికి సరాసరి సంబంధం సంతోషంతో ఉంటుంది. మనకి ఎంత ఉంటే సంతృప్తిగా ఉండగలమో అది మనమే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఈరోజు ఎంత సరిపోయిందో రేపు అదే తక్కువ అనిపించడం మొదలవుతుంది. కానీ అసలు విషయం ఏమిటంటే రఘునాథ్, ఒకవేళ మనం నిజాయితీగా మంచి మనసుతో ఏదైనా పంచుకుంటే అప్పుడు అది తక్కువైనా ఎంతో ఎక్కువైనట్టే అనిపిస్తుంది. అదే ఒకవేళ మనసులో పంచాలన్న కోరికే లేకపోతే అప్పుడు ఎంత ఎక్కువున్నా అది ఖచ్చితంగా తక్కువే